ఆదిశేషుడు తన యొక్క తల్లి ప్రవర్తన కద్రువ సోదరులు నాగుల యొక్క ప్రవర్తన నచ్చగా బ్రహ్మ గురించి తపస్సు చేయగా బ్రహ్మ ఏమి వరం కావాలి కోరుకో ఆదిశేష అనగా ఆదిశేషుడు ఏమడుగుతాడు? తన యొక్క బుద్ధి ఎప్పుడూ ధర్మం మీద ఉండాలి అని కోరుకుంటాడు. బ్రహ్మ తదాస్తు అంటాడు. తర్వాత బ్రహ్మ ఆదిశేషుడిని నువ్వు ప్రజాహితం కోసం ఒక పని చెయ్యాలి. ఆ పని ఏమిటంటే భూమి పర్వతాలతో నగరాలతో కొండలతో కోనలతో విపరీతంగా కదులుతుంది. ఆ భూమిని నువ్వు నీ తలపై నీ 1000 పడగల మీద ఉంచుకోవాల్సిందని బ్రహ్మ ఆదిశేషుడిని కోరుతాడు. బ్రహ్మ ఆజ్ఞ ప్రకారము ఆదిశేషుడు ఈ భూదేవిని ఈ భూమాతని తన యొక్క 1000 పడగల మీద ఉంచుకుంటాడు. నేను ఈ విధంగా డ్రా చేశాను ఫ్రెండ్స్. 1000 పడగల పాము విప్పారుకొని వచ్చే అని మన విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగల్లో చెప్పిల్లా. ఆ విధంగా ఆదిశేషుడు ఈ భూమాతను తన మీద ఉంచుకొని స్థిరంగా అప్పటి నుంచి భూదేవి కదలకుండా ఉంది అని చెప్తున్నారు. ఇది పురాణ కథ అన్నమాట. ఈ విధంగా నేను డ్రా చేశాను. గ్లోబ్లో మన ఇండియాను కూడా చూపించాను. మీకు నచ్చింది కదా? ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.